మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భానుమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిని, మరియు డాక్టర్ భరత్ సింగ్ నాయక్ సారు, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ హాస్పిటల్ యూనిట్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ వైద్యులందరికీ మేము చెప్పేది ఏమరా అంటే, చాలా అసోసియేషన్స్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కొత్తగా వచ్చిన ప్రభుత్వ వైద్యులందరి దగ్గరికి వచ్చి మా అసోసియేషనే నిజమైనదని చెప్పి వాళ్ళ దగ్గర సభ్యత్వం నమోదు చేయడం అనేది జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా గత ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వ వైద్యుల సమస్యల కోసం పోరాడి ఉన్న ఒక జెన్యూన్ లెజిటిమేట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం APGDA. ఇది 1994లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి సమస్యలోనూ టైం బౌండ్ స్కేల్స్ అయితే ఏమి, నోషనల్ ప్రమోషన్స్ అయితే ఏమి, RMP డాక్టర్లకు వ్యతిరేకంగా అయితే ఏమి, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల సౌకర్యాలు అయితే ఏమి, డాక్టర్ల సౌకర్యాలు అయితే ఏమి, ఇంక్రిమెంట్స్ అయితే ఏమి, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ మేము పోరాటం చేయడం అనేది జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, మనము ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అది హైకోర్టు ద్వారా వెళ్ళి మనం దాన్ని క్లియర్ చేసుకున్నాం. తర్వాత ఆడిట్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ మన దగ్గర క్లియర్గా ఉన్నాయి. తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ గారికి అప్లై చేసుకున్నాం. మెంబర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేసాం. దానికి సంబంధించిన పత్రాలన్నీ మన దగ్గర ప్రతి ఒక్కటి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. గత సంవత్సరం కన్నా 2 సంవత్సరాల క్రితం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మనం ఇచ్చిన లెటర్, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి మనం ఇచ్చిన లెటర్ అనేది ఇక్కడ మా దగ్గర అనేది ఉంది. సో దాంట్లో క్లియర్గా మేము సబ్మిట్ చేసాం. స్టేట్ ఎలక్షన్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ టు ద డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రిగార్డింగ్ APGDA ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ అటెండెన్స్ ఆఫ్ ది ఎలక్షన్ డే ఆన్ 28/12/2023, లెటర్ ఫ్రమ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ APGDA 2012 to 2014, APGDA bylaws అండ్ రోజా రూల్స్. సో వీటన్నిటిని మేము సబ్మిట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు కొత్త అసోసియేషన్ లెజిటిమేట్ అని చెప్పేసి డిక్లేర్ చేసి సభ్యత నమోదుకు మరియు ఎలక్షన్స్కి వెళ్ళమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్లు మన దగ్గర ఉన్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్ గుర్తించబడిన సంఘాలన్నింటిలో మాది కూడా ఒక సంఘం అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మొత్తం 76 సంఘాలు గుర్తించబడిన సంఘాలు ఉంటే మాది గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంఘం అనేది ఇక్కడ ఇది చివరి ఇక్కడ ఉంటుంది. తర్వాత మీకు ప్రతులు అనేది మీకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన లెజిటిమేట్ సంస్థ. కొత్తగా ఎవరైతే రిక్రూట్ అయ్యారో DMEలో కానీ, DHలో కానీ, APVPలో కానీ, మరియు ఇతరతర ఎక్కడైనా సరే ప్రభుత్వ వైద్యులు ఎవరైనా సరే కొత్తగా వచ్చే ఏ అసోసియేషన్స్ని నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఏదైతే ఉందో APGDA, సో దీనికి సంబంధించిన బైలాస్ మా దగ్గర ఉన్నాయి. మేము పోరాడిన మొత్తం గత ఎన్నో దశాబ్దాలుగా పోరాడిన పేపర్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. సో టైమ్ బౌండ్ ప్రమోషన్ స్కేల్కి సంబంధించిన పోరాటాలు ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ గారికి అంతకుముందు ఇచ్చిన లెటర్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇన్ని రకాల ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. మేము గత ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ వైద్యుల సమస్యల కోసం పోరాడిన చిత్రాలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు ఏదైతే జెన్యూన్ లెజిటిమేట్ సంస్థ ఏదైతే ఉందో మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకొని దాని నిజ నిజాలు తెలుసుకొని పూర్వాపరాలని తెలుసుకొని వారిలో సభ్యత్వం తీసుకుంటేనే తప్ప మన ప్రభుత్వ వైద్యుల సంఘానికి మనుగడ అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే కొత్తగా వచ్చారో మేము ప్రభుత్వ వైద్యుల సంఘం కొత్తది అని చెప్పి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దండి. సో మరొక మారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ వైద్యులందరికీ తెలియజేసేది ఏమరా అంటే,
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే మోసపూరిత మాటలు, ఎవరైతే రిజిస్టర్ బాడీ కానీ అసోసియేషన్స్ వస్తాయో ముందు జాయిన్ అయ్యే ముందు, సభ్యత్వం తీసుకునే ముందు వాటి గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఏపీజీడీఏకి సంబంధించి మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్లు తీసుకోండి, మీరే నిర్ణయం తీసుకోండి. ఏదైతే జినైన్ ఏంటో వాటితో ముందుకు సాగండి. జై ఏపీజీడీఏ, లాంగ్ లివ్ ఏపీజీడీఏ. ఇది ఏపీజీడీఏ అనేది 2 విభాగాలు ఉన్నాయి, అంటే రెండు గ్రూపులు ఉన్నాయి. 2 అంటే ఒకటేమో ఒరిజినల్, ఒకటేమో ఇంకో వేరేది అని చెప్పేసి అన్నారు. అయితే మీది ఒరిజినల్ లేకపోతే ఏంటిది మీది? ఒరిజినల్ డూప్లికేట్ అంటే ఏం లేదండి, మొదటి నుంచి ఉన్నది ఒకటే, మాదే ఒకటి. Already వాళ్ళు చెప్పుకుంటారు, చాలా మంది చెప్పుకుంటారు. కాక దాదాపు 8 సంవత్సరాలు బట్టి కోర్టులో నలుగుతుంది. ఈయనకు దాదాపు 4 సార్లు ఇంప్లీట్ పిటిషన్ వేసి టైప్ వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ వేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా కోర్టులో అది తేలిపోకుండా అసలు మీరు ఫలానా నేను ఎట్లా చెప్తారు, అసలు మెంబర్షిప్ ఎలా కలెక్ట్ చేస్తారని అడుగుతున్నారు. కోర్టులో అయిపోయింది. దిస్ ఇస్ రిట్ పిటిషన్, మన దగ్గర ఆర్డర్ ఉంది. సో కోర్టు సంబంధించిన ప్రతివాదులు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉంది. రిట్ పిటిషన్ సంబంధించిన ఆర్డర్ మన దగ్గర ఉంది. సో అయిపోయింది, క్లియర్ అయిపోయింది, డిస్మిస్ అయిపోయింది. మీరు ఎలక్షన్కి వెళ్ళండి, ఆడిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చేసి మెంబర్షిప్ డ్రైవ్ చేయండి, ఆడిట్ రిపోర్ట్కి వెళ్ళండి అని చెప్పేసి మాకు చెప్పడం అనేది జరిగింది. చెప్పిన తర్వాతనే మనం ఆడిట్ రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేయడం అనేది జరిగింది. చెప్పిన తర్వాతనే మన జిఏడి గారికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మేము జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎలక్షన్ సంబంధించిన, ఆడిట్ సంబంధించిన, మెంబర్షిప్ సంబంధించిన, గత ప్రెసిడెంట్ సంబంధించిన అన్ని ప్రతులు సబ్మిట్ చేయడం అనేది జరిగింది. జిఏడి గారు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అని జరిగింది, ఓకే ఇవ్వడం అనేది జరిగింది. మేము మెంబర్షిప్ డ్రైవ్కి ప్రతి యూనిట్లో, ప్రతి మెడికల్ కాలేజీలో, ప్రతి చోట ఎలక్షన్స్కి వెళ్ళబోతే క్రమంలో మేమంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయితే బైఫర్కేషన్ అయిన తర్వాత మీరు ఏపీలో రిజిస్ట్రేషన్ అయిందా? మీకు రిజిస్ట్రేషన్ కంటిన్యూషన్ అయిపోయింది. సపరేట్గా బైఫర్కేషన్ అయిన తర్వాత ఇక్కడ రూల్స్ ప్రకారం, ఇక్కడ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్తలేదు అని. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రూల్స్ అనేది ఎక్కడ లేదండి. సో ఇట్స్ కంటిన్యూస్. వాళ్ళు డివైడ్ అయిపోయి టీజీడీఏ సపరేట్ చేసేసుకున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్ ఇంకా మా దగ్గర ఉంది. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా మేము ఇచ్చేస్తాం. వాళ్ళు సపరేట్గా చేసేసుకున్నారు, మాది కంటిన్యూ అవుతుంది. యాజ్ పర్ ద బైఫర్కేషన్ రూల్స్ ప్రకారము టీజీడీఏ వాళ్ళు సపరేట్గా చేసేసుకున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు బైఫర్కేషన్ అయిన తర్వాత వీళ్ళకి అసలు కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయడం కానీ, లేకపోతే ఆడిట్ జరగడం కానీ ఇంతవరకు ఏది కూడా సబ్మిట్ చేయకుండా ఎలా రోజు సబ్మిట్ చేసామంటే ఇక్కడ క్లియర్గా మా దగ్గర లెటర్తో సహా ఉంది. మీకు ఏ ప్రతులు కావాలంటే ఆ ప్రతులు మేము ఇస్తాం. క్లియర్గా ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గారికి మేము సబ్మిట్ చేసాం 2 సంవత్సరాల క్రితం. వాళ్ళు మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మెంబర్షిప్ డ్రైవ్కి వెళ్ళమని చెప్పారు, ఎలక్షన్స్కి వెళ్ళమని కూడా చెప్పారు.